అండి అందరికీ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ హల్వా అయితే చేస్తున్నాను. ముందుగా ఒక పెద్ద సైజు సొరకాయని గ్రేట్ చేసేసుకుని ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని సొరకాయలో వాటర్ అంతా పిండేసి లో ఫ్లేమ్లో సొరకాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సొరకాయలో ఉన్న వాటర్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 3/4 లీటర్ పాలు అయితే తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పాలు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే పాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇంక ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకుని పాలు మొత్తం కూడా అబ్జర్వ్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. సొరకాయలో చూడండి ఇలా పాలు మొత్తం కూడా సగం అయిపోవాలి. అంచుల వెంట అంటుకున్న పాలు కూడా గరిటతో తీసేసుకుని లోపల వేసుకుంటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా 1 కప్పు షుగర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే కోవా అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకుని సొరకాయలో వేసుకుంటే సొరకాయ హల్వా అనేది రెడీ అయిపోతుంది. మీ దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని వేసేసుకోండి. నేను ఇక్కడైతే ఓన్లీ బాదం కిస్మిస్ వేసుకున్నాను, జీడిపప్పు లేవు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ హల్వా అనేది రెడీ అయిపోతుంది అనమాట. నేనైతే ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయలేదు, న్యాచురల్గానే సొరకాయ హల్వా చేశాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.